చేనేత రంగం మనుగడ దినదిన గండంగా మారుతోంది. మగ్గంతో ముడిపడ్డ నేతన్న జీవితాలు ఇప్పుడు ఊహించని సంక్షోభంలో చిక్కుకున్నాయి. అధికారుల చిన్న తప్పిదం చేనేత కార్మికుల బతుకులు బజారున పడేలా చేశాయి. ప్రపంచ స్థాయి భౌగోళిక గుర్తింపు పొందిన ఆ నూలు పోగు ఇప్పుడు ఎందుకు పనికిరానిదైంది? కార్పెట్స్ తయారీలో జీఐ ట్యాగ్ పొందామని గర్వంగా భావించిన ఓరుగల్లు నేతన్నలు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చేసేదేమీ లేక సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. అసలు నేతన్నకేమైంది? ఎందుకు ఉత్పత్తులు ఆపేసి ఆందోళన బాట పట్టారు? ఎవరి తప్పిదం వేలాది కుటుంబాల ఆందోళనకు కారణమైంది? ఓరుగల్లు చేనేత కుటుంబాలపై స్పెషల్ స్టోరీ. చేనేత ఉత్పత్తుల తయారీలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. పోచంపల్లి, కాంచీపురం, ధర్మవరం, మంగళగిరి, బెనారస్, మైసూర్, ఉప్పాడ పట్టు చీరలకు ఎంత ప్రత్యేకత ఉంటుందో ఓరుగల్లు దర్రీలకు కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. దర్రీల తయారీలో జిఐ ట్యాగ్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ సొంతం చేసుకుని ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఘనత ఓరుగల్లు చేనేత కార్మికులది. 2019లో భౌగోళిక గుర్తింపు స్వంతం చేసుకున్నారు. వరంగల్ దర్రీలు అంటేనే ప్రపంచవ్యాప్తంగా చాలా స్పెషల్ పేరుంది. అలాంటి చేనేత కార్మికులు ఇప్పుడు అయోమయంలో చిక్కుకున్నారు. మొత్తం 3500 మంది చేనేత కార్మికులు దర్రీలు, బెడ్షీట్స్, తివాచీలు తయారు చేస్తూ ఉండగా పరోక్షంగా ఈ ఉత్పత్తుల తయారీ, విక్రయాలపైన 10,000 మంది వరకు జీవనోపాధి లభిస్తోంది. అయితే ప్రతి ఏటా ఇక్కడ తయారయ్యే 6 లక్షలకు పైగా కార్పెట్స్, బెడ్షీట్స్ ఇక్కడ చేనేత కార్మికుల నుండి టెస్కో ద్వారా సేకరించి ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు సరఫరా చేస్తారు. అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కార్పెట్స్, బెడ్షీట్స్ తో పాటు 22 రకాల ఐటమ్స్ ను టెండర్లకు పిలిచింది. పెన్నులు, పెన్సిళ్లు, సబ్బులు, షూస్, ట్రంక్ పెట్టే కాస్మోటిక్స్ తో పాటు చేనేత ఉత్పత్తులైన దర్రీలు, బెడ్షీట్స్ కూడా అందులోనే టెండర్లకు పిలిచారు. దీంతో ఈ ఏడాది చేనేత కార్మికులకు టెస్కో నుండి ఆర్డర్లు నిరాకరించారు. దీంతో ఇప్పటికే తయారు చేసిన దర్రీలన్నీ పేరుకుపోయాయి. వీటి ఉత్పత్తులపైన ఆధారపడి పూట గడుపుకునే చేనేత కుటుంబాలు అయోమయంలో చిక్కుకున్నారు. గత 10 రోజుల నుండి ఉత్పత్తులు నిలిపివేయడంతో తమ కుటుంబ పోషణ భారంగా మారింది అని బోరున విలపిస్తున్నారు. గత 40-50 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ టెస్కోకు ఆర్డర్లు ఇచ్చేది. అప్పుడు ఐకోకు ఆర్డర్లు ఇచ్చారు, తర్వాత ఆప్కో అయింది, ఆప్కోకు ఆర్డర్లు ఇచ్చారు, ఆప్కో నుంచి టెస్కో అయింది. ఇప్పుడు ఆర్డర్లు ఇచ్చేది కంటిన్యూగా నడిచేది, మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2024లో కూడా అన్ని గవర్నమెంట్లు జీవోలు ఇచ్చినట్టుగానే జీవో నెంబర్ 1గా ఇష్యూ చేసింది. ఇష్యూ చేసిన తర్వాత ఆ జీవోను తుంగలో తొక్కి ఈ రోజున 22 ఐటమ్లను కలిపి అలా బొట్టు బిల్లలు ఉంటాయి, వేరే వేరే సాక్సులు, బూట్లు ఇవన్నీ ఉంటాయి. అందులో కూడా ఈ 2 ఐటమ్లు కార్పెట్లు, బెడ్షీట్లను కలిపి 22 ఐటమ్లలో ఏకీకృత టెండర్లను పోవడం జరిగింది. దీనివల్ల దాదాపు 5,000 కుటుంబాలు ఇలా రోడ్డు మీద పడ్డాయి. ఏ గవర్నమెంట్ కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి లోటు లేకుండానే నడుస్తుంది. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మా పొట్టలు కొట్టి ఈ మమ్మల్ని రోడ్డు మీద పడేసింది. ఇప్పుడు మేము ఏ రకంగా బతకాలి? మాకు ఈ పని తప్ప ఇంకో పని చేసుకునే అది లేదు. చేనేత వస్త్రాలు ఖరీదు చేసి మాకు ఎప్పటికీ ప్రభుత్వం పని కల్పించుకుంటూ ఉండాలని మేము డిమాండ్ చేస్తాను. లేని పక్షం లోపల మేము ఎటువంటి కార్యక్రమాలకైనా, ధర్నాలకైనా, రాస్తారోకాలకైనా, నిరాహార దీక్షలకైనా, స్టేట్ లెవెల్ నిరాహార దీక్షలకైనా దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మా ఖరీదులు అయ్యే వరకు మేము ఎక్కడికైనా పోతామని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. విద్యా సంవత్సరం ఆరంభమవుతుందంటే చేతి నిండా పని, మగ్గం చప్పుడుతో సందడిగా ఉండే కొత్తవాడ చేనేత కార్మికుల కాలనీ మొత్తం ఇప్పుడు మూగపోయింది. గత 10 రోజుల నుండి చేనేత కార్మికులు ఉత్పత్తులు నిలిపివేశారు. ప్రతి ఏటా 50 కోట్లు కేటాయిస్తే 10,000 మందికి జీవనోపాధి లభిస్తుంది. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు కావాల్సిన ఉత్పత్తులు ఇక్కడే లభిస్తాయి. కాంట్రాక్టర్లు, కార్పొరేట్ శక్తుల ప్రయోజనం కోసం తమ జీవితాలు రోడ్డున పడేయవద్దు అని కోరుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. కానీ ఫలితం లేకపోవడంతో చేనేత కార్మికులు ఆందోళన బాటపట్టారు. నిరవధిక నిరాహార దీక్షలు చేస్తూ దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నారు. దర్రీలు, చెద్దర్లకు ఓపెన్ టెండర్లు పిలవడం వల్ల చేనేత కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, సొసైటీల కోసం చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి తమకు ఉపాధి కల్పించాలి అని వేడుకుంటున్నారు. ఈ మొగ్గాలు బంద్ పడి వారం రోజులు అవుతుంది. ఏం పని లేదు, ఖాళీగానే ఉంటాను. మిరపకాయలు తోడలు లేదో 200 పడతలేము. భార్యాభర్తలు ఇళ్ళనే పని చేస్తాం. పిల్లల స్కూల్ ఫీజులు ఇవి అన్నీ వెళ్ళాలంటే చాలా కష్టం ఉన్నది.
ఇవాళ లెక్క ఎట్లా కొంటారు ఇప్పుడు కూడా అట్నే కొనాలి. గవర్నమెంట్ అంతా మళ్ళీ వేరే రకంగా ఇస్తే మాకు పడది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ముగ్గమే నేస్తున్నాను. ముగ్గమే జీవనాధారం. గత కొన్ని రోజుల నుండి ఈ బంద్ చేసినాం. ఏంటంటే ఈ టెండర్ ప్రక్రియ పెట్టినరు, ఈ మాకు పని కల్పిస్తలేరు. పాత పద్ధతిని కొనసాగించాలని ఆశాభావం. ప్రస్తుతానికి ఏం పని లేదు, ఉరికామే ఉండడం. తినడానికి ఇబ్బంది అవుతుంది, పని చేస్తేనే వెళ్ళదు. పిల్లలు, ఇల్లు కిరాయి, దాని సమస్యలు, ఇంట్లో సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇది చేస్తేనే కదా. చేసేదే చిన్నపాటి పని, అందులో కుంటిగురం అయిపోయింది. బ్రతకడం చాలా కష్టంగా ఉన్నది. చేనేత కార్మికుల జీవితాలు బజారున పడ్డంతో పలువురు ప్రజా సంఘాలు వీరికి మద్దతు తెలుపుతూ ఉన్నారు. చేనేత వృత్తి తప్ప మరో దారి తెలియని వీళ్లను ప్రభుత్వం ఆదుకోవాలి అని కోరుతున్నారు. దర్రీల తయారీలో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాము అని నిన్నటి వరకు గర్వంగా భావించిన ఓరుగల్లు నేతన్నలు ఇప్పుడు అదే తివాచీలు కళ్ల ముందు పరుచుకొని తెల్లముఖం వేసి చూస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్న నేతన్నలకు ప్రభుత్వం ఏ దారి చూపిస్తుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.